చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మొత్తం చరిత్ర గతిని మార్చేశాయి. ఒక్క సంఘటన ఒక భారీ యుద్ధానికి కారణం కావచ్చు. ఒక్క చిన్న ఆవిష్కరణ ఒక భారీ మార్పుకు శ్రీకారం కావచ్చు. మన దేశం అసామాన్యమైన సిరి సంపదలతో తోలతూగుతున్న సమయంలో, రాచరిక పాలనలో దేశం సుభిక్షంగా ఉన్న సమయంలో 16వ శతాబ్దంలో వ్యాపారం కోసం పోర్చుగీసు వారు దేశంలోకి చొరబడిన తర్వాత దేశం కోల్పోయిన సంపద, దోపిడికి గురైన వనరులు, దాదాపు 2 శతాబ్దాల పాటు ప్రజలు అనుభవించిన కష్టాలు, అలా దేశ చరిత్రలో వచ్చిన మార్పులు చాలానే ఉన్నాయి. మన దేశం ఇలా పరాయి పాలనలోకి వెళ్లేందుకు కారణం కూడా ఒకే ఒక్క సంఘటన. అదే మన దేశానికి సముద్ర మార్గం కనుక్కోబడటం. 15వ శతాబ్దం చివరిలో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడం అనేది చరిత్రలో చెప్పుకోదగ్గ విషయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కానీ ఈ సంఘటనే మన దేశాన్ని ఎంతగానో దోచుకునేలా సహాయపడింది. చాలా విలువైన కొన్ని విషయాలని, చరిత్ర దాచిన కొన్ని నిజాలని ఈ వీడియోలో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పను, కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది. అసలు భారతదేశ చరిత్ర గతిని పూర్తిగా మార్చేసిన వాస్కో డి గామా సముద్ర మార్గ అన్వేషణ అనేది అసలు ఎలా మొదలైంది, యూరోప్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడంలో వాస్కో డి గామా పాత్ర ఎంత, అసలు ఈ వాస్కో డి గామా ఎవరు, ఆ రోజుల్లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడం కోసం వాస్కో డి గామా చేసిన ఆ సముద్ర ప్రయాణం ఎలా సాగింది, వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించిన తర్వాత మన భారతదేశ చరిత్ర ఏ విధంగా మారిపోయింది, అలాగే భారతదేశం అనేది ఎలా నష్టపోయింది, ఇలాంటి పూర్తి విషయాల్ని ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాస్కో డి గామా భారతదేశ చరిత్రలో ఈ పేరుకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే చాలా మంది ఈ పేరు వినగానే భారతదేశాన్ని కనిపెట్టిన మొట్టమొదటి పోర్చుగీసు వ్యక్తి వాస్కో డి గామానే అనుకుంటారు. కానీ నిజానికి వాస్కో డి గామా కనిపెట్టింది మన భారతదేశాన్ని కాదు, వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చేందుకు సముద్ర మార్గాన్ని మాత్రమే. ఇక ఈ వాస్కో డి గామా సౌత్ యూరోపియన్ దేశమైన పోర్చుగల్ కు చెందిన వ్యక్తి. వీరి తండ్రి ఉద్యోగరీత్యా మంచి స్థానంలో ఉండడంతో వాస్కో డి గామా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే చదువు కొనసాగించారు. మ్యాథమెటిక్స్ తో పాటు నావిగేషన్ కూడా చదువుకున్నారు. దాంతో నౌకాయానం మీద ఆయనకు మంచి పట్టు ఏర్పడింది. దాంతో 1480లో వాస్కో డి గామా ఆర్థర్ ఆఫ్ శాంటియాగో అనగా మిలిటరీ కమాండెంట్ గా ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో వీరి పై ఆఫీసర్ గా ప్రిన్స్ జాన్ టూ ఉన్నారు. ఇది జరిగిన తర్వాత సంవత్సరమే అనగా 1481లో పోర్చుగల్ రాజుగా ఈ ప్రిన్స్ జాన్ టూనే బాధ్యతలు తీసుకున్నారు. ఈయనకు అప్పటికే వాస్కో డి గామాతో మంచి పరిచయం ఏర్పడడం వల్ల వాస్కో డి గామాకు ప్రిన్స్ జాన్ టూ మరిన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలా క్రమంగా పోర్చుగల్లో పాలనా వ్యవహారాల్లో వాస్కో డి గామా కీలకంగా మారాడు. అయితే 1492లో పోర్చుగల్ కి ఫ్రాన్స్ కి మధ్య నౌకా రవాణాకు సంబంధించిన ఒక ఒప్పందం విషయంలో గొడవ మొదలైంది. దాంతో ప్రిన్స్ జాన్ టూ వారి పోర్టుల్లో ఉండే ఫ్రాన్స్ నౌకల్ని స్వాధీనం చేసుకునే ఒక కీలకమైన మిషన్ ని వాస్కో డి గామాకు అప్పగిస్తారు. వాస్కో డి గామా తనకు అప్పగించిన ఆ పనిని చాలా సమర్థవంతంగా పూర్తి చేయడంతో వాస్కో డి గామా పట్ల ప్రిన్స్ జాన్ టూకి మరింత నమ్మకం ఏర్పడింది. అయితే ఈ ప్రిన్స్ జాన్ టూ పోర్చుగల్ కి రాజు అయ్యాక ముందుగా ఆఫ్రికాలోని పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని దాంతో ఆగక మరిన్ని దండయాత్రలు చేయాలని ప్రణాళికలు వేసుకుంటాడు. అలా ఆ సమయంలోనే భారతదేశం మీద కన్నుపడుతుంది. అది ఎలా అంటే యూరోప్ లో అప్పటికే భారతీయ సుగంధ ద్రవ్యాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఈ భారతీయ సుగంధ ద్రవ్యాలనేవి అఖండ భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, రష్యా ఇలా వివిధ దేశాల గుండా యూరప్ కి రోడ్డు మార్గంలో ఎగుమతవుతూ ఉండేవి. రోడ్డు మార్గంలో సుగంధ ద్రవ్యాలను తరలించడానికి అప్పట్లో కేవలం ఒంటెలు, ఎద్దులు ఇలా జంతువుల మీద ఆధారపడ్డ వాహనాలు మాత్రమే ఉండేవి. దాంతో భారతదేశం నుంచి యూరప్ వరకు సుదీర్ఘ దూరం సుగంధ ద్రవ్యాలను తరలించడం అనేది భారంగా ఉండేది. అదీ కాక దారి పొడవునా బందిపోట్లు, గూఢాచారులు వివిధ రాజ్యాల గుండా ప్రయాణిస్తూ వారికి చెల్లించాల్సిన పన్నులు ఇవన్నీ సుగంధ ద్రవ్యాల రవాణాకు అడ్డంకులుగా ఉండేవి. ఇలా కొంతకాలం గడిచాక వెనీస్, ఈజిప్ట్ దేశాల్లోని సముద్రపు పోర్టుల ద్వారా ఎర్ర సముద్రం గుండా ఆసియా ఖండం నుంచి సుగంధ ద్రవ్యాలని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఒక మార్గం ఏర్పడింది. కానీ ఒక కష్టం తీరింది అనుకునేలోపు మరొకటి అన్నట్లుగా ఈ సముద్రపు మార్గపు ఎగుమతుల్లో మధ్యవర్తులు ఎక్కువగా ఉండేవారు. ఈ మధ్యవర్తులు కూడా ఆశించే లాభాలు కలవడంతో ఇవన్నీ యూరప్ కు దిగుమతి అయ్యే వస్తువులు సుగంధ ద్రవ్యాల ధరల్ని విపరీతంగా పెరిగేలా చేశాయి.
దాంతో అసలు మధ్యవర్తులు లేకుండా నేరుగా సుగంధ ద్రవ్యాలను వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఉన్న అవకాశాలను గురించి ప్రిన్స్ జాన్ II ఆలోచించడం మొదలైంది. ఇందులో భాగంగానే ప్రిన్స్ జాన్ II 1487లో పోర్చుగీస్కు చెందిన ఇద్దరు గూఢచారుల్ని ఈజిప్టు మీదుగా భారతదేశానికి చేరుకుని సుగంధ ద్రవ్యాల మార్కెట్ ని పరిశీలించమని పంపారు. వీరు ఆ విధంగానే భారతదేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలను చూసి వాటి గురించి వారు చెప్పిన సానుకూలమైన వివరాలు విన్న తర్వాత ప్రిన్స్ జాన్ II ఎలా అయినా భారతదేశానికి వెళ్లేందుకు సముద్ర మార్గాన్ని అన్వేషించమని ఆదేశిస్తాడు. అలా భారతదేశానికి సముద్రం ద్వారా ఒక సరికొత్త మార్గాన్ని అన్వేషించాలి అనుకున్న ప్రిన్స్ జాన్ II ఆలోచనకు అనుగుణంగా ఆయనకు ఒక నావికుడు కావాలి. కానీ ఈ ప్రయత్నం అనుకున్నంత సులభం మాత్రం కాదు. వేల కిలోమీటర్ల దూరం, గమ్యం ఎంత దూరంలో ఉందో కూడా తెలీదు. అలానే సముద్రంలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణాన్ని ఎదురించి ఒక నూతన మార్గాన్ని అన్వేషించడం అంటే ప్రాణాలని పణంగా పెట్టినట్టే. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రయత్నం మొదట్లో ఆగిపోయింది. అయితే ఎవరైతే భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించాలి అని అనుకున్నాడో ఆ ప్రిన్స్ జాన్ II రాజు ఇంతలో 1495లో మరణించాడు. ఆయన మరణాంతరం కింగ్ ఇమ్మాన్యుయల్ I పోర్చుగల్ రాజుగా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈయన ప్రిన్స్ జాన్ II అనుకున్నట్లు సముద్ర మార్గాన్ని అన్వేషించాలి అనే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అందుకుగాను ఆ భారీ సాహసోపేత ప్రయాణం చేసేందుకు ఆనాడు పోర్చుగీస్ రాజుకి వాస్కో డి గామానే సరైన వాడని అనిపించింది. దాంతో 4 భారీ నౌకలతో ఒక భారీ నౌకాదళాన్ని తయారు చేసి ఆ నౌకాదళానికి వాస్కో డి గామాను కెప్టెన్ గా నియమించారు. వాస్కో డి గామాకు తోడుగా పోర్చుగీస్ లోనే అత్యంత అనుభవజ్ఞులైన నావిగేటర్లను పంపారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ 15వ శతాబ్దం చివరి నాటివి. ఆ రోజుల్లో నౌకా ప్రయాణం పూర్తిగా మనుషుల మీద ఆధారపడి జరిగేది. తెరచాపలు, మానవ శ్రమ ఈ రెండే నౌకల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి నౌకా ప్రయాణంలో సెయిలర్లు అంటే నౌకల్ని తెడ్డుతో నడిపేవారు కూడా చాలా కీలకమే. కాబట్టి వాస్కో డి గామాతో పాటు నావిగేటర్లు, సెయిలర్లు, సహాయకులు ఇలా మొత్తం 170 మందితో కూడిన ఒక భారీ నౌకాదళం 4 నౌకల్లో ప్రయాణం మొదలుపెట్టింది. 1497 జూలై 8న ఈ నౌకాయాత్ర మొదలైంది. అయితే పోర్చుగీస్లోని లిస్బన్ నుంచి సౌత్ ఆఫ్రికాలోని షిప్ రివర్ వరకు గతంలోనే సముద్ర మార్గం ఉంది. కాబట్టి ఇప్పుడు కనుగొనబోయే మార్గం షిప్ రివర్ నుంచి కొనసాగింపు అవుతుంది. 1497 జూలై 8న లిస్బన్లో వాస్కో డి గామా నాయకత్వంలో మొదలైన సముద్ర ప్రయాణం 1497 నవంబర్ 4 వరకు అంటే దాదాపు 4 నెలల పాటు వారంతా సముద్రంలోనే ఉన్నారు. దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తర్వాత 1497 నవంబర్ 4న ఆఫ్రికా దక్షిణ తీరంలో వాస్కో డి గామా నాయకత్వంలోని నౌకలు కొద్ది రోజుల పాటు విరామం తీసుకున్నాయి. ఇక 1497 డిసెంబర్ 16 నాటికి వాస్కో డి గామా నౌకాదళం సౌత్ ఆఫ్రికాలోని షిప్ రివర్ని దాటింది. ప్రయాణం మొదలైన తర్వాత 161 రోజులకు గాని వాస్కో డి గామా నౌకలు షిప్ రివర్ని దాటాయి. అది డిసెంబర్ నెల కావడంతో షిప్ రివర్ వద్ద క్రిస్మస్ పండుగ కోసం కొన్ని రోజుల ప్రయాణానికి విరామం ప్రకటించారు. ఇక 1498 జనవరిలో తిరిగి వారి ప్రయాణం మొదలైంది. 1498 మార్చి 2న వాస్కో డి గామా నౌకాదళం తూర్పాఫ్రికా తీరంలో ఉండే మొజాంబిక్ ద్వీపానికి చేరుకుంది. అయితే అప్పటికే మొజాంబిక్ ద్వీపం అరబిక్ రాజుల ఆధీనంలో ఉండడంతో వాస్కో డి గామా నౌకాదళం వారిని వారు ముస్లింలుగా పరిచయం చేసుకున్నారు. సాధారణంగానే ఆఫ్రికా ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది మొజాంబిక్ ద్వీపానికి చేరుకున్న సమయానికి వేసవికాలం మొదలవడంతో విపరీతమైన ఎండలతో ఇబ్బంది పడ్డారు. దాదాపు 27 రోజుల పాటు మొజాంబిక్ ద్వీపంలోనే వాస్కో డి గామా బృందం బస చేసింది. ఇక 27 రోజుల తర్వాత వాస్కో డి గామా నౌకాదళం ప్రయాణాన్ని ప్రారంభించింది. 1498 ఏప్రిల్ 7 నాటికి వాస్కో డి గామా బృందం కెన్యా సముద్ర తీర నగరం అయిన మోంబాసాకు చేరుకుంది. ఏప్రిల్ నెలలో ఈ ప్రాంతంలో సముద్రం మీద గాలులు ఉత్తరం వైపుకు వేస్తాయి. కాబట్టి గాలివాటను ఉపయోగించుకుంటూ తెరచాపల ఆధారంగా ఎక్కువ మానవ శ్రమ లేకుండానే వీరి ప్రయాణం సాగింది. ఇలా 1498 ఏప్రిల్ 14కి మలిందీ తీరానికి వీరి ప్రయాణం చేరుకుంది. మలిందీ తీరంలో వాస్కో డి గామాకు ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతం గురించి బాగా తెలిసిన ఇబ్ను మాజిద్ అనే అరబిక్ నావిగేటర్తో పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతో మలిందీ తీరం నుంచి భారతదేశ నైరుతి భాగానికి చేరుకోవాలి అంటే ఈశాన్య దిశలో ప్రయాణించాలని నిర్ణయించుకుని వాస్కో డి గామా తమ నౌకల్ని ఈశాన్య దిశలో హిందూ మహాసముద్రం వైపు మళ్లించాడు. అయితే వేసవిలో హిందూ మహాసముద్రం మీద గాలులు భారతదేశం వైపు వీస్తూ ఉంటాయి. ఈ గాలులే మన వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు తీసుకొస్తాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ తీరాన్ని తాకుతాయని చాలాసార్లు మనం వినే ఉంటాం. కాబట్టి ఈశాన్య దిశలో వీచే గాలులు వాస్కో డి గామా బృందానికి ఉపయోగపడ్డాయి.
అలా 1498 ఏప్రిల్ 24న వాస్కోడిగామా నాయకత్వంలోని పోర్చుగీసు నౌకలు మలింది తీరం నుంచి భారతదేశ మలబారు తీరానికి ప్రయాణం మొదలుపెట్టాయి. మలింది నుంచి భారతదేశంలోని కేరళ తీరం 4837 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే భారతదేశం వైపు వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని కేవలం 26 రోజుల్లోనే పూర్తి చేశారు. అలా 1498 మే 20న వాస్కోడిగామా బృందం కేరళ తీరంలోని కోజికోడ్కు దగ్గరలో ఉండే కప్పాడు తీరానికి చేరుకుంది. 1497 జూలై 8న పోర్చుగల్ దేశం లిస్బన్లో మొదలైన ఈ ప్రయాణం ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దాదాపు 38,600 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర ప్రయాణం అనంతరం 317 రోజులకు గమ్యాన్ని చేరుకుంది. మొత్తం 170 మందితో మొదలైన ఈ ప్రయాణంలో వారు కేరళ తీరాన్ని చేరుకునేసరికి దాదాపు 60 మంది నావికులు మరణించారు. ఇలా వాస్కోడిగామా బృందం కోజికోడ్ తీరానికి చేరుకునే సమయానికి ఆ ప్రాంతాన్ని జమెరిన్ అనే పాలకుడు పరిపాలిస్తూ ఉన్నాడు. విదేశీయుల నౌకాదళం కోజికోడ్ తీరానికి చేరుకుంది అన్న వార్త విన్న వెంటనే కోజికోడ్ తీరానికి 3,000 మంది సైనికులు చేరుకున్నారు. కానీ వాస్కోడిగామా జామరిన్తో చర్చలు జరిపి పోర్చుగీసు నుంచి వచ్చిన క్రైస్తవులం సుగంధ ద్రవ్యాల కోసం ఇక్కడికి వచ్చామని చెప్పి జామరిన్ రాజుకు నమ్మకం కలిగిస్తాడు. అయితే ఈ ప్రయాణం మొదలయ్యే ముందు పోర్చుగీసు కింగ్ ఇమాన్యుయల్ I భారతదేశం చేరుకున్న తర్వాత అక్కడి పాలకులకు ఇచ్చేందుకు కొన్ని బహుమతులను కూడా ఇచ్చి పంపిస్తాడు. స్కార్లెట్ బట్టలు, పగడాల కొమ్ములు, ఇత్తడి పాత్రలు లాంటివి ఆ బహుమతుల్లో ఉంటాయి. వాస్కోడిగామా ఆ బహుమతుల్ని జామరిన్కి ఇచ్చే ప్రయత్నం చేయగా బహుమతుల్లో బంగారం, వెండి వస్తువులు లేకపోవడంతో బహుమతులు జామరిన్ రాజుకు నచ్చలేదు. తాను కేవలం రాయబారిని మాత్రమేనని, కింగ్ ఇమాన్యుయల్ తరపున వచ్చిన వ్యక్తిని మాత్రమేనని చెప్పడంతో జామరిన్ రాజు వాస్కోడిగామా పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. దాంతో వాస్కోడిగామాకు జామరిన్ రాజుకు మధ్య వ్యాపార సంబంధాలు ఏర్పడకుండానే చర్చలు ముగిశాయి. ఈ చర్చలు దాదాపు 3 నెలల పాటు సాగాయి. జామరిన్ రాజు ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాలకు కస్టమ్స్ డ్యూటీ బంగారం రూపంలో చెల్లించాల్సిందని పట్టుబడడంతో వాస్కోడిగామా ఎటువంటి బిజినెస్ డీల్ ఫైనల్ కాకుండానే వచ్చిన మార్గంలోనే ఇండియా నుంచి తిరిగి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన వద్ద ఉన్న డబ్బుతో కేరళలో దొరికి సుగంధ ద్రవ్యాలను కొన్ని వారి నౌకల్లో తీసుకెళ్లాడు. అలా 1498 ఆగస్టు 29న వాస్కోడిగామా తన నౌకా దళంతో పోర్చుగీసుకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే తిరుగు ప్రయాణంలో వాస్కోడిగామా బృందానికి హిందూ మహాసముద్ర గాలులు తీవ్రమైన అడ్డంకిగా మారాయి. ఎదురుగా వీస్తున్న బలమైన గాలుల్ని తట్టుకొని నౌకల్ని ముందుకు తీసుకువెళ్లడం కష్టంగా మారింది. దాంతో గోవా సమీపంలో ఉండే అంజెండీవా అనే ద్వీపంలో కొన్ని రోజులు ఉండిపోయారు. ఇక 1498 అక్టోబర్ 3న తీవ్రమైన ఎదురుగాలుల్ని దాటుకొని హిందూ మహాసముద్రాన్ని దాటే ప్రయత్నం మొదలుపెట్టారు. అలా 1499 జనవరి 2న వారు ఆఫ్రికా తీరానికి చేరుకున్నారు. ఇండియా వైపు వచ్చేటప్పుడు హిందూ మహాసముద్రాన్ని దాటేందుకు 26 రోజులు పడితే తిరుగు ప్రయాణంలో అదే హిందూ మహాసముద్రాన్ని దాటేందుకు 90 రోజులు పట్టింది. అలా మొత్తానికి 1499 జూలై 10న వీరి నౌకా ప్రయాణం తిరిగి వారి సొంత స్థలమైన పోర్చుగీసులోని లిస్బన్కు చేరుకుంది. ఇలా 1497 జూలైలో మొదలైన వాస్కోడిగామా యాత్ర 2 సంవత్సరాల తర్వాత 1498 జూలైలో ముగిసింది. 1497 జూలైలో 4 నౌకల్లో 170 మంది సిబ్బంది యాత్రను మొదలుపెడితే 1499 జూలైలో యాత్ర ముగిసే సమయానికి మిగిలింది కేవలం 55 మంది సిబ్బంది, 2 నౌకలు మాత్రమే. కాబట్టి వాస్కోడిగామా నేతృత్వంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడం కోసం జరిగిన ఆ చారిత్రక నౌకా ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి అర్థం చేసుకోవచ్చు. అలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించిన వ్యక్తిగా వాస్కోడిగామా పేరు చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచ చరిత్రలో గొప్ప నావికుల్లో ఒకడిగా వాస్కోడిగామాకు గుర్తింపు దక్కింది. 1499 డిసెంబర్లో పోర్చుగీసు కింగ్ ఇమాన్యుయల్ I వాస్కోడిగామాను సెన్స్ పట్టణానికి అధికారిగా నియమించాడు. ఆర్డర్ ఆఫ్ శాంటియాగో రాక్ నుంచి ఆర్డర్ ఆఫ్ క్రైస్ట్ ర్యాంకుకు ఆయన ప్రమోట్ చేశారు. వాస్కోడిగామా పేరు పోర్చుగీస్ అంతా మారుమోగింది. వాస్కోడిగామా సాధించిన ఘనతకు గుర్తింపుగా ప్రతి నెల 3 లక్షల రేస్లు పెన్షన్గా అందుకున్నాడు. పోర్చుగీస్ రాజు వాస్కోడిగామాకు డోమ్ అంటే ప్రభువు అనే బిరుదునిచ్చారు. అడ్మిరల్ ఆఫ్ ది సీ ఆఫ్ అరేబియా, పర్షియా, ఇండియా అండ్ ఆల్ ది ఓరియంట్ అనే అత్యున్నతమైన పదవి వాస్కోడిగామాకు లభించింది. ఈ పదవిలో ఉన్నవారికి సముద్రం మీద పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే ఆనాడు వాస్కోడిగామా అన్వేషించిన ఆ మార్గం, చేసిన సాహసోపేత నౌకా ప్రయాణం మొత్తం భారతదేశ చరిత్రను మలుపు తిప్పింది. యూరోపియన్ వలస సామ్రాజ్యాల ఏర్పాటుకు దారితీసింది. వ్యాపారం పేరుతో పోర్చుగీసు వారు భారతదేశానికి వచ్చేలా చేసింది. సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో పోర్చుగీసు వారికి గుత్తాధిపత్యాన్ని కల్పించడంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడం ఉపయోగపడింది. పోర్చుగీసు వారు కేవలం భారతదేశం మీద మాత్రమే దృష్టి పెట్టకుండా అదే సముద్ర మార్గాన్ని ఉపయోగించుకుంటూ
మొత్తం ఆసియా ఖండాన్నే ఆక్రమించుకునేలా చేసింది. ఎవరైతే సుగంధ ద్రవ్యాల ఎగుమతికి అడ్డుగా ఉన్నారో అలాంటి ఒటమ్మన్ అరబ్ సామ్రాజ్యాల పతనానికి కూడా అదే సముద్ర మార్గం కారణమయ్యింది. వందల ఏళ్ల నాటి రాచరిక కుటుంబాలు పతనమయ్యాయి. భారతదేశంతో సహా ఆసియా ఖండంలో చాలా దేశాలు యూరోపియన్ వలసవాదుల దోపిడీకి గురయ్యాయి. అలా వాస్కోడిగామా నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ నౌకా యాత్రలో అన్వేషించిన సముద్ర మార్గం మొత్తం ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది ఫ్రెండ్స్ చరిత్రలో జరిగిన కొన్ని మలుపులు. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.